ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ అందరికి. సో ఈ వీడియోలో మనం మాట్లాడుతున్నాము ఉజ్జయిన్లో ఉన్న మిగతా అన్ని టెంపుల్స్ గురించి. సో ఇప్పటిదాకా మీకైతే మేము ఉజ్జయిన్లో ఉన్న మహాకాళి టెంపుల్ అండ్ ఉజ్జయిన్లో ఉన్న 2 శక్తిపీఠాలు అండ్ ఉజ్జయిన్లో ఉన్న సందీపని ఆశ్రమం గురించి అయితే చెప్పిన. ఇప్పుడు ఈ వీడియోలో ఇంకా ఉజ్జయిన్లో ఏమేమి టెంపుల్స్ అయితే మీరు విజిట్ కావాలి అండ్ ఏ టెంపుల్స్ అయితే దర్శనం చేసుకోవాలి అవి అయితే చెప్పేస్తాను. ఫస్ట్ వచ్చేసి కాల్ భైరవ్, అండ్ తర్వాత వచ్చేసి చింతామణి గణేష్ మందిర్, భర్తృహారి గుఫ, మంగళనాథ్ అండ్ రామ్ఘాట్. సో ఈ 5 ప్లేసెస్ అయితే నేను మీకు ఈ వీడియోలో చూపిస్తాను. సో వీడియోని అయితే తప్పకుండా ఎండ్ వరకు చూడండి అండ్ మీరు ఇన్ఫర్మేషన్ ఎలా వెళ్ళాలి ప్రతి ఒక్క టెంపుల్కి అండ్ ఎలా విజిట్ అవ్వాలి అదంతా డీటెయిల్స్ అయితే మీకు వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ వచ్చేసి కాల్ భైరవ్ టెంపుల్ అనమాట. మీరు కాల్ భైరవ్ టెంపుల్కి వెళ్ళాలంటే మీరు ఎర్లీ మార్నింగ్ అయితే వెళ్ళాలి. అండ్ కాల్ భైరవ్ టెంపుల్కి అయితే వీకెండ్స్లో అయితే అసలు వెళ్ళొద్దు, ఎందుకంటే వీకెండ్స్లో వెళ్తే మీకు చాలా రష్ ఉంటుంది కాల్ భైరవ్ది. సో మీరు వెళ్ళలేరు కూడా దర్శనంకి, అంటే లైక్ చాలాసేపు పడుతుంది. సో ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోవాలి. సో కాల్ భైరవ్ టెంపుల్కి అయితే వచ్చేసినాము. కాల్ భైరవ్ టెంపుల్లో అయితే మీకు పువ్వులు అవన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడ మీకు వైన్ షాప్ అయితే ఉంటుంది. సో కాల్ భైరవ్కి అయితే వైన్ అయితే ప్రసాదంగా అయితే పెడతారనమాట. సో మీరు ఇక్కడ వైన్ గురించి టెన్షన్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు. లైక్ మీరు తీసుకోవాలి అనుకుంటే వైన్ షాప్స్లో మీరైతే వైన్ అయితే తీసుకోవచ్చు ప్రసాదం లాగా. సో మేమైతే తీసుకొని ఇప్పుడు దర్శనంకి అయితే వెళ్తున్నాము. సో కాల్ భైరవ్ మీరు చూసారు కదా, ఇక్కడ కాల్ భైరవ్ దర్శనం చేసుకోండి. దాని తర్వాత మిగతా ప్లేసెస్ అయితే చూపిస్తాం. ఇప్పుడు కాల్ భైరవ్ దర్శనం అయితే అయిపోయింది. మనం అయితే చింతామణి గణేష్ మందిర్ అయితే వెళ్తున్నాం. సో చింతామణి గణేష్ మందిర్ వెళ్ళాలంటే మీకు కాల్ భైరవ్లో ఆటోస్ అయితే ఉంటాయి. సో మీరు కాల్ భైరవ్ దగ్గర ఆటోస్లో అయితే చింతామణి గణేష్ మందిర్ అని చెప్తే చింతామణి గణేష్ మందిర్ దగ్గరికి అయితే తీసుకెళ్తారు. సో ఆ టెంపుల్ వచ్చేసి ఉజ్జయిన్ మహాకాల్ నుంచి ఒక 1 కిలోమీటర్ దూరమే ఉంటుంది. సో మీరు అక్కడ నుంచి వెళ్ళాలనుకున్నా కూడా ఫస్ట్ చింతామణి గణేష్ మందిర్ అయితే వెళ్ళొచ్చు. సో ఇప్పుడు మనం చింతామణి గణేష్ మందిర్కి అయితే వచ్చేసినాము. మీరు ఇక్కడ చూసుకోవచ్చు. ఈ గుడి అయితే చాలా బాగుంది అండ్ టెంపుల్ విషయానికి వస్తే కూడా చాలా పాత టెంపుల్ ఇది. అండ్ ఇక్కడ మీకు చూసుకోవచ్చు పెయింటింగ్స్ అండ్ గణేష్ పెయింటింగ్స్ అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు మీకు చింతామణి గణేష్ మందిర్ అయితే మొత్తం లోపలంతా చూపిస్తాను అండ్ మీరైతే లోపల మీకు వినాయకుడిని కూడా చూపిస్తాను. నెక్స్ట్ వచ్చేసి మనమైతే భర్తృహారి గుఫకి అయితే వెళ్తున్నాము. సో భర్తృహారి గుఫకి అయితే మీరు ఇక్కడ చింతామణి గణేష్ మందిర్ నుంచి అయితే మీకు ఆటోస్ అయితే ఉంటాయి. సీదా అక్కడ భర్తృహారి గుఫ దగ్గరికి అయితే వెళ్ళిపోవచ్చు. సో ఇక్కడ మీరు చూస్తున్నారు భర్తృహారి గుఫ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో లోపల ఎంటర్ కాగానే మీకు ఇక్కడ 2 గుఫాస్ అయితే ఉంటాయి అనమాట. ఫస్ట్ అయితే మేము ఫస్ట్ గుఫలకి అయితే వెళ్తున్నాము. సో గుఫ లోపల అయితే చాలా వేడి ఉంటుంది అండ్ వెళ్ళాలనుకునే వాళ్ళు వెళ్ళొచ్చు. లైక్ కొంతమందికి ఆస్తమా ప్రాబ్లం ఉన్న వాళ్ళకైతే అవసరం లేదు, ఎందుకంటే మీకు అక్కడ ఆక్సిజన్ తక్కువ ఉంటుంది. సో మీకు ఈ గుఫ లోపల అయితే శివుడు లింగాలు అయితే ఉంటాయి అండ్ మీకు కొన్ని లైక్ గుఫాస్ లాగా ఉంటాయి దీని లోపల. సో మీకు ఇప్పుడు ఫస్ట్ గుఫ అయితే అయిపోయింది కదా, సెకండ్ గుఫ అయితే చూపిస్తాను. సో సెకండ్ గుఫలో ఎంటర్ కాగానే మీకు ఇక్కడ గుఫ లోపల సేమ్ అక్కడ గుఫ ఎట్లా ఉంటుందో ఇట్లా ఇక్కడ కూడా అలానే ఉంటుంది. ఈ 2 గుఫ లోపల అయితే శివలింగాలు అయితే ఉంటాయి. సో ఈ గుఫ అంతా అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ టెంపుల్ అంతా చూపిస్తాను. సో గుఫ బయట వచ్చేసరికి ఇక్కడ శివుడిది ఇంకొక లైక్ టెంపుల్ అయితే ఉంటుంది. ఇక్కడ అన్ని ఫ్రేమ్స్లో అయితే శివుడు ఫొటోస్ అండ్ శివుడు విగ్రహాలు అయితే ఉంటాయి. సో ఇది మొత్తం భర్తృహారి గుఫ. సో భర్తృహారి గుఫ నుంచి బయటికి రాగానే మీకు అక్కడ అయితే ఆవులు అయితే ఉంటాయి మొత్తము. మేమైతే గడ్డి తీసుకుని అయితే ఆవులకైతే తినిపించినాము. ఇక్కడ మొత్తం మిషన్స్ ఉంటాయి, గడ్డి మిషన్స్. సో అవన్నీ గడ్డిని మొత్తం గ్రైండ్ చేసి సో ఆవులకి పెట్టడానికి అయితే మనకి ఇస్తారు. సో ఇది అయిపోయింది. మనం ఇప్పుడు నెక్స్ట్ మంగళనాథ్ టెంపుల్కి అయితే వెళ్తున్నాము. మీకు భర్తృహారి గుఫ నుంచి అయితే ఆటోస్ క్యాబ్స్ అన్నీ ఉంటాయి మంగళనాథ్ టెంపుల్కి. సో మంగళనాథ్ టెంపుల్కి అయితే వచ్చేసినాం. సో ఈ బయట నుంచి అయితే మొత్తం ఈ మంగళనాథ్ వ్యూ. సో మంగళనాథ్ టెంపుల్లో అయితే మీకు శివుడు వాహనం అయితే గోట్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ మంగళనాథ్ టెంపుల్లో అయితే గోట్ అయితే శివుడు వాహనం అనమాట. సో ఇక్కడ మీరు మంగళనాథ్ టెంపుల్లో అయితే మీకు వ్రతాలు కానీ ఏమైనా పూజలు ఉంటే కూడా మీకు కింద ఫస్ట్ ఫ్లోర్లో అయితే చేసుకోవచ్చు. అండ్ మీకు టోటల్ దర్శనం అయిపోయిన తర్వాత మీకు ఇక్కడ మంగళనాథ్ టెంపుల్ అయితే కొంచెం చాలా పెద్ద ఉంటుంది. మీరు మొత్తం వ్యూ అయితే లైక్ చూసి ఇక్కడ అయితే టైం స్పెండ్ చేయొచ్చు. అండ్ మీకు మంగళనాథ్ టెంపుల్ బయట అయితే మీకు ఫుడ్ కోర్ట్స్ అయితే ఉంటాయి, లైక్ రెస్టారెంట్ లాగా అయితే ఉంటుంది, డాబా. సో అక్కడ మీరు ఫుడ్ కూడా తినొచ్చు. సో ఇదన్నమాట మొత్తం మంగళనాథ్ టెంపుల్. ఇదంతా విజిట్ చేసిన తర్వాత మీరైతే లాస్ట్ నైట్ అయితే రామ్ఘాట్ అయితే మర్చిపోకండి. సో రామ్ఘాట్ అయితే పక్కా వెళ్ళాలి. రామ్ఘాట్ అయితే మీకు ఉజ్జయిన్ నుంచి లైక్ ఒక 1-2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. సో రామ్ఘాట్ వెళ్ళంగానే అయితే మీకు ఇక్కడ నైట్ ఎందుకు వెళ్ళమంటున్నా అంటే లైక్ నైట్ వ్యూ బాగుంటుంది
అండ్ మీకు నైట్ అయితే ఆరతి అయితే జరుగుతుంది. అరౌండ్ 7-8 o'clock అయితే ఇక్కడ రామ్ఘాట్లో ఆరతి అయితే జరుగుతుంది. సో ఆరతి మీరు కంపల్సరీ చూడాలి అండ్ మీరు విజిట్ చేయాలి రామ్ఘాట్ని. సో రామ్ఘాట్ అయితే నైట్ చాలా బాగుంది. అండ్ రామ్ఘాట్ తర్వాత మేమైతే ఉజ్జయిన్ మొత్తం చూడడానికి అయితే వెళ్ళినాము. సో మీకు ఇక్కడ ఆటో ఉంటుంది. సో వాళ్ళకి ఉజ్జయిన్ మొత్తము ట్రావెల్ చేసి చూపియండి అంటే వాళ్ళు చూపిస్తారు, లైక్ అమౌంట్ ఛార్జ్ చేస్తారు. మేమైతే మొత్తం ఉజ్జయిన్ అంతా తిరిగేసి ఉజ్జయిన్ చౌరస్తా లైక్ మెయిన్ మిడిల్ సెంటర్ పాయింట్ దగ్గరికి వెళ్ళి అక్కడ ఉన్న ఫుడ్ కోర్ట్స్ అయితే చాలా ఉంటాయి. సో ఫుడ్స్ అన్నీ ట్రై చేసి ఫ్రూట్స్ అన్నీ తినేసి సో అలా మేము మొత్తం ఉజ్జయిన్లో అయితే టైం స్పెండ్ చేసినాం. అండ్ అక్కడ నుంచి సీదా మళ్ళీ మేము మా హోటల్కి అయితే వచ్చేసినాము ఉజ్జయిన్ మహాకాల్కి. సో మహాకాల్ టెంపుల్ హోటల్లో అయితే రెస్ట్ తీసుకొని నెక్స్ట్ మళ్ళీ అదే టైంకి మళ్ళీ ఉజ్జయిన్ అంతా నైట్ వ్యూ అంతా విజిట్ చేయడానికి నైట్ అంతా మేము బయటకు వచ్చేసినాము. సో ఇక్కడనైతే మేము ఫస్ట్ ఉజ్జయిన్లో ఎంటర్ అయిపోయి మీకు నైట్ వ్యూ అంతా చూపించడానికి, ఎందుకంటే ఉజ్జయిన్లో కారిడార్ కానీ అండ్ నైట్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. సో అందరు వచ్చినప్పుడు అయితే ఉజ్జయిన్లో మార్నింగ్ ఉన్నప్పుడు నైట్ పక్కా విజిట్ చేయండి ఉజ్జయిన్. మళ్ళీ ఉజ్జయిన్లో నైట్ వ్యూ అయితే బాగుంటుంది. సో మళ్ళీ నైట్ వచ్చి ఉజ్జయిన్లో మొత్తం టైం స్పెండ్ చేసి అండ్ అక్కడ నుంచి భారత్ మాతా మందిర్కి అయితే వెళ్ళినాము. సో భారత్ మాతా మందిర్కి వెళ్ళి అక్కడ భారత్ మాతా మందిర్లో లైటింగ్స్ అన్నీ చాలా బాగుంటాయి. సో అక్కడ కూడా విజిట్ చేసేసి అండ్ అక్కడ మొత్తం కారిడార్ ఉంటుంది, కారిడార్ అంతా చూసేసి మేమైతే మళ్ళీ హోటల్కి అయితే వచ్చేసినాం. సో ఇదన్నమాట మొత్తం వీడియో. సో ఇలా మీకు నేను కాల్భైరవ్, చింతామణి గణేష్ మందిర్, భార్తోహారి గుఫ, మంగళనాథ్ అండ్ రామ్ఘాట్ ఈ 5 ప్లేసెస్ అయితే మీకు ఈ వీడియోలో చూపించినాను. సో మీకు ఉజ్జయిన్లో అయితే ఈ 5 ప్లేసెస్ అండ్ మీకు శక్తిపీఠాలు అండ్ సందీపని ఆశ్రమం ఈ ప్లేసెస్ అయితే విజిట్ చేయాలి. సో మీకు శక్తిపీఠాలు అండ్ సందీపని ఆశ్రమం అయితే నా ఛానల్లో వేసినాను ఆల్రెడీ, వెళ్ళి చూడండి. అండ్ మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అండ్ కంప్లీట్ డీటెయిల్స్ తెలుస్తుంది, ఏ ప్లేసెస్కి వెళ్ళి ఎలా దర్శనం చేసుకోవాలి, ఎలా విజిట్ చేయాలని. సో ఇంతటితో ఈ వీడియో అయితే అయిపోయింది. సో మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.